గురవే సర్వలోకానాం విషజే భవరోగినాం నిదయే సర్వ విద్యానాం దక్షిణామూర్తే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ ఏంటంటే సత్యనారాయణ స్వామి వ్రతానికి వాస్తుకి ఉన్న సంబంధం ఏంటి అంటే ఈ రెండింటికి చాలా బలమైన సంబంధం ఉందండి, మామూలు సంబంధం కాదు. ఎందుకనంటే మీరు గనక పరిశీలిస్తే మనం సత్యనారాయణ స్వామి వ్రతాన్ని రకరకాల సందర్భాల్లో చేసుకుంటాం. అటువంటి ఒక సందర్భం ఏంటంటే మనం కొత్తగా ఇల్లు కట్టుకున్నాం. ఆ ఇల్లు కట్టుకున్న తర్వాత నూతన గృహ ప్రవేశం చేసిన వెంటనే ఫస్ట్ చేసేది ఏంటి? సత్యనారాయణ స్వామి వ్రతం. ఏమండి ఎందుకు చేసుకోవాలి? నూతన గృహ ప్రవేశం చేసిన వెంటనే సత్యనారాయణ స్వామి వ్రతం ఎందుకు చేసుకోవాలి అంటే సత్యనారాయణ స్వామి వ్రతానికి వాస్తు దోషాలు పోగొట్టే శక్తి ఉంది కాబట్టి మనం నూతన గృహ ప్రవేశం చేసినప్పుడు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటాం, నిర్వహిస్తాం. ఈ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని వ్యాస భగవానుడు మనకి స్కాంద పురాణంలోను భవిష్య పురాణంలోను మనకి ప్రస్తావించడం జరిగింది. అంత గొప్ప శక్తివంతమైన వ్రతం సత్యనారాయణ స్వామి వ్రతం. ఈ వ్రతం గురించి చాలామందికి తెలియదు, అంటే ఏదో చేసుకుంటున్నాం అనుకుంటారు, కానీ దీనికి వాస్తుశాస్త్రానికి ఉన్న సంబంధం చాలామందికి తెలియదు. అందుకనే నేను ఈ వీడియో చేయడం జరిగింది. ఇందులో మనం డీటెయిల్డ్గా తెలుసుకుందాం. ఇప్పుడు వాస్తుశాస్త్రం అంటే ఏమిటి, దేన్ని బేస్ చేసుకుని ఉంది మీకు చాలా వీడియోలో చెప్పాను. వాస్తుశాస్త్రం ఈజ్ బేస్డ్ ఆన్ అష్టదిక్పాలకులు అండ్ నవగ్రహాలు. ఈ అష్టదిక్పాలకులు ఎవరెవరో మీకు చాలాసార్లు చెప్పాను. తూర్పుకి దిక్పాలకుడు ఇంద్రుడు, ఆగ్నేయానికి దిక్పాలకుడు అగ్నిదేవుడు, దక్షిణానికి దిక్పాలకుడు యముడు, వాయువ్యానికి దిక్పాలకుడు వాయుదేవుడు, నైరుతికి దిక్పాలకుడు నిరుతి, పడమరికి దిక్పాలకుడు వరుణుడు, అలాగే ఉత్తర దిక్పాలకుడు కుబేరుడు, ఈశాన్యానికి దిక్పాలకుడు ఈశ్వరుడు. వీరు మనకి దిక్పాలకులు, అష్టదిక్పాలకులు. అలాగే నవగ్రహాలు కూడా ఉన్నాయి. నవగ్రహాలు కూడా అంటే దిక్పాలకులు అని కాదు, కానీ దిక్కులకి అధిపతులుగా ఇవ్వడం జరిగింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి సూర్య భగవానుడు తూర్పు దిక్కుకి అధిపతి, ఆగ్నేయానికి శుక్రుడు, మనకి దక్షిణానికి కుజుడు, నైరుతికి రాహువు, పడమరికి శని భగవానుడు, వాయువ్యానికి చంద్రుడు, ఉత్తరానికి బుధుడు, ఈశాన్యానికి ఈశ్వరుడు దిక్పాలకుడు. గ్రహాల్లో వచ్చేసేసి గురువు ప్లస్ కేతువు. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. సో అందుకని వాస్తుశాస్త్రం ఎప్పుడూ కూడా అష్టదిక్పాలకుల్ని నవగ్రహాలని బేస్ చేసుకొని ఉంటుంది. ఇది మాత్రం మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, మర్చిపోకూడదు. అయితే ఇప్పుడు సత్యనారాయణ స్వామి వ్రతానికి వాస్తుకి సంబంధం ఏంటి అనేది ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకుందాం. సత్యనారాయణ స్వామి వ్రతం చేసేటప్పుడు మీరు కనుక పరిశీలిస్తే ఫస్ట్ మనం సత్యనారాయణ స్వామిని పూజించాం. ఫస్ట్ ఎవరిని పూజిస్తామంటే మనం మండపారాధన చేస్తాం. మండపారాధన అంటే మనం బియ్యం పోసి దాని మీద తమలపాకులతో చేసేదే మండపారాధన. ఆ మండపారాధనలో ఫస్ట్ మనం ఎవరిని ఆవాహన చేస్తామంటే పంచలోక పాలకులు ఐదుగురు. ఎవరెవరంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వర, అలాగే విఘ్నేశ్వర, దుర్గామాత. ఈ ఐదుగురిని పంచలోక పాలకులు అంటారు. ఆ ఐదుగురిని ఆవాహన చేసి పూజ చేస్తాం. అటు పిమ్మట మనం అష్టదిక్పాలకుల్ని నవగ్రహాల్ని ఆవాహన చేసి మనం పూజ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఈ దేవతలు ఎప్పుడైనా సరే దేవతల్ని మనం పూజ చేసినప్పుడు వారు సంతోషిస్తే, వారి అనుగ్రహం కలిగితే మనకు కొన్ని వరాలు ఇచ్చి వెళ్తారు. మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం? అష్టదిక్పాలకుల్ని నవగ్రహాల్ని ఆవాహన చేసి మనం వారిని పూజిస్తున్నాం కాబట్టి వారు సంతోషించి అనుగ్రహించి మనకి ఏ ఇంట్లో అయితే ఆ సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తున్నామో ఆ ఇంటికి సంబంధించిన వాస్తు దోషాలు లేకుండా చేసి వెళ్తారు. అందుకని సత్యనారాయణ స్వామి వ్రతానికి మనకి వాస్తు దోషాలు పోగొట్టే శక్తి ఉంది కాబట్టి మన మహర్షులు అంటే వ్యాస భగవానుడు దాన్ని పురాణాల్లో పేర్కొనడం జరిగింది. అందుకనే ఏదైనా ఇంట్లో వాస్తు దోషాలు ఉంటే సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోండి అని చెప్తూ ఉంటాను. అంత గొప్ప వ్రతం ఇది. అయితే ఇది వినగానే చాలామందికి చాలా డౌట్స్ వస్తాయి. ఏంటంటే ఏమండి సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోమంటున్నారు, బాగానే ఉంది. ఈ వ్రతం చేసుకోవడానికి ఏ తిథులు మంచి, ఏ రోజులు మంచి, అలాగే ఈ సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడానికి ఉపవాసాది నియమాలు ఏమన్నా ఉన్నాయా? అన్నిటికీ సమాధానాలు ఉన్నాయి.
స్కాంద పురాణంలో సాక్షాత్ వ్యాస భగవానుడు వీటన్నిటికీ సమాధానాలు ఇచ్చారు. అయితే దురదృష్టవశాత్తు వీటి గురించి ఎవరు చెప్పకపోవడం వలన, ఎవరికి కూడా దీని మీద నాలెడ్జ్ లేకపోవడం వలన ఆ వ్రత ఫలితాలు ఏదైతే ఉన్నాయో అవి జనాలకి దక్కడం లేదనేది అది నిజం. అయితే వీటి మీద ఉన్న క్వశ్చన్స్కి ఆన్సర్స్ నేను చెప్తాను, వివరిస్తాను. అది నేను నెక్స్ట్ వీడియోలో మీకు అవన్నీ చెప్తాను. అంతవరకు స్వస్తి, నమస్కారం.